సరే డివిఎస్ గారు, ఈరోజు ఇందాక నేను అన్నట్టు ప్రధానంగా 2 అంశాలు, సూపర్ హిట్ సభ ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఒకటి. ప్రధానంగా చర్చ కూడా ప్రజల్లో ఈ రెండింటి మధ్య నడుస్తూ ఉంది. మీ ఉద్దేశం ఏంటండి? మీరు కూడా సభ ఏర్పాట్లు, అలాగే సభకు వచ్చిన జనం గురించి అక్కడ వాళ్ళు మాట్లాడింది వినుంటారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా చూసుంటారు కదా. ఇక్కడ సంబరాలు, అక్కడ ఏడుపులు, పెడబొబ్బలు, గావు కేకలు, మీరు అన్నారు కదా దుర్భాషలు, అంటే ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్ వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ మీట్ అది అబద్ధాల మీట్, అది ప్రెస్ మీట్ కాదు, పూర్తిగా అన్ని అబద్ధాలే అతను మాట్లాడిందంతా కూడా. అంటే నడిచే అబద్ధం జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నడిచే మోసం జగన్మోహన్ రెడ్డి, నడిచే ద్రోహం అన్నమాట. అంటే సజీవ మోసం, లేకపోతే సజీవ అబద్ధం, సజీవ ద్రోహానికి నిలువెత్తు రూపమే జగన్. మామూలుగా అయితే సజీవ సాక్ష్యం అంటాం. ఇప్పుడు ఒకటి నువ్వు మాట్లాడిందంటే ఒక్కటన్నా నిజం ఉంటే అదేమిటి? నిజం చెబితే జగన్ తల 1000 ఒక్కలవుద్దని శాపం ఏమైనా ఉందా? ఇప్పుడు వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, జనం మీరే చెప్పారు ఏది నిజంగా సూపర్ 6 కనుక సూపర్ ఫ్లాప్ అయితే జనం అంతమంది వస్తారా? అంటే అక్కడ జన తాండవం, ఇక్కడ జగన్ తాండవం. ఇప్పుడు 2 కనపడుతుంది. ఒక మంచోడు గొప్పతనం నీకు ఎప్పుడు తెలుస్తుంది? పక్కన చెడ్డోడు ఉంటేనే తెలుస్తుంది. ఇప్పుడు ఈ చెడ్డోడిని బట్టే కదా మంచోడి యొక్క విలువ తెలిసేది. ఇప్పుడు అమృతంతో పాటు పక్కన ఏముంది? విషం కూడా ఉంది కదా. చెప్పారు కదా సత్యమూర్తి గారు, ఇవాళ విషం కక్కటమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా విషం కక్కుతున్నాడు, ప్రతి రంగం పైన విషం కక్కుతున్నాడు, మెయిల్స్ పంపిస్తున్నాడు, అభివృద్ధి డంకులు సృష్టిస్తున్నాడు, సింగపూర్కి మెయిల్స్ పంపుతాడు, లేకపోతే అమెరికాకి మెయిల్స్ పంపుతాడు. రేపొద్దున లండన్ పర్యటన ఉందంట లోకేష్ బాబు, వెళ్ళిపోయాట మెయిల్స్ అప్పుడే. రేపు 16వ తారీఖు ఆయన లండన్ వెళ్తున్నాడు, ఏదో సమ్మిట్కి. అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అందరు రండి, ఇక్కడ ఫిన్టెక్లో లేకపోతే అక్కడ ఫార్మాలో పెట్టుబడులు పెట్టండి అని అడగటానికి. ఎక్కడ ఏ పర్యటనకి విదేశాలకు వెళ్ళినా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా మెయిల్స్ పంపిస్తున్నాడు. ఎందుకు ఇంత కక్ష కట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరిపై జగన్ కక్ష? జనంపై కక్ష. ఇప్పుడు జనం వర్సెస్ జగన్ లాగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఇవాళ మనకు కనపడుతున్న సినిమా చూస్తే జనం అంతానేమో కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి. లేకపోతే నేను ఇందాక చూసాం పవన్ కళ్యాణ్, చంద్రబాబు స్క్రీన్ మీద. వాళ్ళ మీటింగ్ అంత సక్సెస్ అవుద్దని తెలిసే నువ్వు పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి 1 టన్ను బురద జల్లావా? ఇప్పుడు రైతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, యూరియా గురించి నేను మాట్లాడుతున్నావు. నా హయాంలో ఈ విధంగా ఉందా, రైతులు రోడ్డు ఎక్కారా అంటే రైతులు నవ్వుతారు. కానీ నిన్న వాళ్ళు పిలుపునిచ్చిన కార్యక్రమానికి కూడా అసలు రైతుల నుంచి స్పందన లేదని కూడా అంటున్నారు, రైతులు రాలేదని కూడా. ఇది అన్నదాత పోరు అని చెప్పి నిన్న పిలిచాడు. అసలు నువ్వు పాల్గొన్నావా? నీ మంత్రులు పాల్గొన్నారా? ఎవరు వెళ్లకుండా వీళ్ళ కార్యకర్తలే కండవాళ్ళు ఒప్పుకున్న వాళ్లే రైతులుగా వెళ్ళి ఏదో మామ అనిపించినటువంటి పరిస్థితి. ఎంత క్రెడిబిలిటీ కోల్పోయాడు, నమ్మకం ఎలా దూరం అయింది జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకోకుండా చంద్రబాబుపై నువ్వు అక్కసగక్కితే, ఇప్పుడు చంద్రబాబు బాయిలో దూకు, అచ్చెన్నాయుడు బాయిలో దూకు అంటే బాయిలో దూకి చావు అనే మాట ఎప్పుడు అంటారు, ఎవరంటారు? అక్కడే అర్థమైపోట్ల జగన్ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో. శాపాలు ఎవరు పెడతారు? చేతగానాళ్ళు పెడతారు, అసమర్థులు పెడతారు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు అనుకున్నాం కానీ ఇంత అసమర్థుడు అనుకోవాలి. ఏదో ఇప్పుడే సత్యమూర్తి గారు చెప్పారు, ఏంటది మెడికల్ కాలేజీలు బయట నుంచుని పైకి చూస్తే ఆహా అన్నారు. ఏది జగన్ సీఎంగా ఉన్నప్పుడు గుంతల రోడ్లు చూసి కేసీఆర్ను, హరీష్ రావు వీళ్ళంతా ఆహా ఏమి గుంతలు పెట్టాడు, రోడ్లన్నీ గుంతలే అన్నారు. లేకపోతే ఆయన ఏంటది లిక్కర్ స్కామ్ ఉంది కదా, ఆహా ఏం దోచేశాడు అని అంటారా? మొత్తం అవినీతి పరులంతా ఏమి బ్రాండ్స్ తెచ్చాడు, ఆహా మామూలు బ్రాండ్స్ కాదు అనాలా? అంటే ఇప్పుడు ఒకటి నువ్వు చెప్పే దాంట్లో మెడికల్ కాలేజీలే తీసుకుందాం, ప్రైవేటీకరణ. పీపీపీ మోడల్కి ప్రైవేటీకరణకి తేడా తెలుసా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 15 ఏళ్ళుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అతనికి పీపీపీ మోడల్ అంటే ఏంటో తెలియదు, ప్రైవేటీకరణ అంటే కూడా తెలియదు. ఇప్పుడు ఒకటి
నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అది చెప్పు ముందు మెడికల్ కాలేజీల మీద. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈ చెప్పిన 17 మెడికల్ కాలేజీల మీద పెట్టిన ఖర్చు 400 కోట్లు. ఇట్లా 400 కోట్లు చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తే ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తి అవ్వాలంటే 40 ఏళ్ళు పట్టుంది. అంటే 40 ఏళ్ల తర్వాత ప్రతిఫలాల వీళ్ళకి రావాల్సింది. ఇప్పుడు వీళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలి, 2028 కల్లా మొత్తం ఇవి పూర్తి అవ్వాలి, 2029 కల్లా అడ్మిషన్స్ జరిగేటట్టుగా వాళ్ళు చక్కగా ప్లాన్ ప్రకారం వెళ్తుంటే నువ్వు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నాడని చెప్పి అసలు లేనిది సృష్టిస్తాడు, జనాన్ని నమ్మిస్తాడు. మామూలుగా చెప్పడు, అబద్ధం కూడా అతికినట్టుగా అబద్ధం చెబుతాడనమాట. అసలు ఆ నటన ఇది ఎవరికన్నా ఉందా? ఒక పక్క వాళ్ళు సూపర్ 6 స్పష్టంగా చెబుతున్నారు, అన్నదాత సుఖీభవ. నిన్నగాక మొన్న రైతుల ఖాతాల్లో 3,000 కోట్లు పడిపోయాయి. ఇప్పుడు రైతుల ఖాతాల్లో నిన్నగాక మొన్న 3,000 కోట్లు పడితే నువ్వు 30,000 కోట్లు మోసం చేశావు. ఏది? ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయలు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళేంటి, కేంద్రం ఇచ్చేది కాకుండా ఒక్కొక్క రైతుకి 14,000 ఇస్తున్నారు, అంటే 20,000 ఇస్తున్నారు. అందుకు కదా రైతులు మరి అనంతపురం సభకి అంత ఎత్తున పోటెత్తింది. ఎందుకు అంతమంది జనం వచ్చారంటే మొత్తం అంతా ఎక్కడ చూసినా నాకు మహిళలే కనపడుతున్నారు. అంటే తల్లికి వందనం కనపడుతుంది. అనంతపురం సూపర్ హిట్ సభకు వచ్చినటువంటి మహిళలను చూస్తే మనకేం గుర్తొచ్చింది? తల్లికి వందనం. రైతులను చూస్తుంటే ఏం గుర్తొచ్చింది? అన్నదాత సుఖీభవ. అసలు ఆ అనంతపురంలో పోటెత్తినటువంటి యువతరాన్ని చూస్తుంటే మనకేం గుర్తొస్తుంది? 10 లక్షల కోట్ల పెట్టుబడులు, మరి 6 లక్షల కోట్లు ఆల్రెడీ గ్రౌండ్ అవుతున్నాయి, 6 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి కనపడుతుంది. రేపొద్దున మళ్ళీ మెగా సభ పెడుతున్నారంట, 19వ తారీఖు మెగా డిఎస్సి మళ్ళీ సక్సెస్ మీట్ పెడుతున్నారు. మళ్ళీ పెడతాడా ప్రెస్ మీట్ ఆ రోజు? అబద్ధాల మీట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.